తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై కుల వివక్షతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం స్వాగతించింది. గోదావరిఖని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బుధవారం పూలమాల వేసి ఇది దళిత అణగారిన వర్గాల బహుజనుల ఐక్యతకు భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ కంపెల్లి సతీష్ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దన్నారు. సహచర మంత్రి పట్ల మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి పొన్నం ప్రభాకర్ గౌడ్ అలా మాట్లాడడం సరైనది కాదన్నారు. ఈ దేశంలో ఉన్న దళిత బహుజన అనగానే వర్గాలు అందరూ కూడా స్నేహభావం సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆ సంస్కృతి అలాగే కొనసాగించాలన్నారు. రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్ట్ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి జరిగిన అవమానపరిచిన ఏ కష్టం వచ్చినా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నామో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యతగాని కోరుతున్న ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది, డిమాండ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్న కూడా మేము ఖండించిన రోజులు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మంత్రివారిలో దివ్యాంగుల శాఖ మైనార్టీ శాఖ మంత్రివారులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని బీసీ సంక్షేమ శాఖ మంత్రివారులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనుచితంగా మాట్లాడుతూ దున్నపోతు అనే పదంతో హేళన చేస్తూ మాట్లాడారు. ఇది అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని మాట్లాడిన పదంగా మేము భావించడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను దళిత సామాజిక వర్గాన్ని అవమానించినట్టుగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు భావించారు. దానిలో భాగంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షానే కాకుండా వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి మనసున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పదాన్ని మాట్లాడిన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు బహిరంగ క్షమాపణ చెప్పుకోవాలి. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం కార్పొరేషన్ కన్వీనర్ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకంటి లక్ష్మణ్, జిల్లా కో కన్వీనర్ అకునూరి బాలంకుస్, గద్దల శశిభూషణ్, ఆలయ ఫౌండేషన్ అడిషనల్ సిఇఓ మిట్టపల్లి రాజేందర్ కుమార్, పంజా అశోక్, నాయకులు పేరిక రవి, స్వామిల్, అంబాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.